అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. వరుడు తన బంధువులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి మండపానికి వెళ్లాడు. అర్ధరాత్రి బాజా భజంత్రీల మధ్య గ్రాండ్ గా పెళ్లి జరిగింది. వరుడు వధువు మెడలో పూలమాల వేయగా, వధువు కూడా పెళ్లికి వచ్చిన వాళ్ళందరి ముందు సిగ్గుపడుతూ వరుడి మెడలో వధువు మాల వేసింది. అతిథులు అక్షింతలు వేసి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించారు. పెళ్లి విందును ఎంజాయ్ చేశారు. అర్ధరాత్రి వరకు పెళ్లి మండపంలోనే వేడుకలు జరిగాయి. డీజే పాటల మధ్య అందరూ డ్యాన్సులు వేశారు. ఈ క్రమంలో పెళ్లి కూతురు కూడా ఫుల్ జోష్గా పాటలకు స్టెప్పులు వేసింది. మై మరిచిపోయి ఆమె చేసిన డ్యాన్స్ ని చూస్తూ అందరూ చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే తెల్లారేసరికల్లా పెళ్లి కూతురు జంప్, పెళ్లి కొడుకు పోలీస్ స్టేషన్ కి చేరాడు. ఇంతకీ అంత సడన్ గా ఏం జరిగిందో తెలిస్తే పెళ్లి కూతురు జంప్ పై చేసిన ఎన్నో సినిమా సీన్లు కూడా పనికిరావు. ఓ వధువు వరుడితో పాటు తన తల్లిదండ్రులు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. అందరి ముందు పెళ్లిలో ఎంతో జోష్ గా ఉన్న ఆమె అలసిపోయి అందరూ పడుకున్న సమయంలో ఇంటి నుంచి జంప్ అయింది. తెల్లవారిన తర్వాత లేచి చూస్తే పెళ్లి కూతురు లేకపోవడంతో అంతా గందరగోళం మొదలైంది. రాత్రి పెళ్లి కావడంతో ఉదయం లేచి భర్త చెయ్యి పట్టుకొని అత్తగారింటికి వెళ్లాల్సిన పెళ్లి కూతురు కాస్త కనిపించకపోవడంతో ఆమె కుటుంబీకులతో పాటు పెళ్లి కొడుకు కూడా చుట్టుపక్కల గంటల తరబడి వెతికాడు. అయినా కానీ ప్రయోజనం లేకపోవడంతో పెళ్లి కూతురు లేకుండా అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకోక స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఇక వివరాల్లోకి వెళ్తే పల్లవి, సునీల్ కుమార్ల వివాహం 3 నెలల క్రితం ఖరారైంది. ఈ నెల 18న వారి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వరుడు 90 మంది బంధువులతో కలిసి బారాబంకీలోని వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్లాడు. పెళ్లి తంతు యథావిధిగా జరిగింది. వధువరులు దండలు మార్చుకున్నారు. జయమాల కార్యక్రమం సందర్భంగా వధువు వరుడి ముందే ఫుల్లుగా డ్యాన్స్ చేసింది. వధువరుల ఆనందం చూసి కుటుంబ సభ్యులందరూ సంతోషించారు. వారు కలకాలం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించారు. అయితే తరువాతి రోజున విదాయి వేడుకలకు సన్నాహాలు ప్రారంభమవుతుండగా వధువు పల్లవి కనిపించకపోవడంతో మొదట ఆమె సమీపంలోనే ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ 2 కుటుంబాలు గంటల తరబడి తీవ్రంగా వెతుకుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం దాటినా ఆమె జాడ తెలియకపోవడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. వధువు ఆచూకీని తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరకు వరుడు తన కుటుంబంతో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వధువు కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వధువు తన లవర్తో వెళ్లిపోయి ఉండొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి వేడుక తర్వాత అందరూ ఆదమర్చి నిద్రపోతున్న తరుణంలో వెళ్లిపోవాలని ఆమె ప్లాన్ చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వధువు మొబైల్ ఫోన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమె జాడ కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యువతి కదలికలను తెలుసుకోవడానికి మొబైల్ ఫోన్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తానికి పెళ్లయ్యే వరకు ఎవరికి కూడా కొంచెం అనుమానం రాకుండా సరదాగా ఉండి డ్యాన్సులు చేసిన పెళ్లి కూతురు ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తుందని ఆమె తల్లిదండ్రులతో పాటు ఎవరూ కూడా ఊహించలేదు. మరోవైపు పెళ్లి కూతురు షాక్ ఇవ్వడంతో నివ్వెరపోయిన ఆమె కుటుంబం అందరి ముందు తలదించుకునే పరిస్థితులు నెలకొన్నాయి.